రాజమండ్రి మంగళవారపుపేటలో శ్రీ లక్ష్మీ దుర్గా శాంటిలిక్స్ అధినేత రుద్ర వెంకటరమణ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి 28వ వార్డ్ స్థానిక మంగళవారంపేటలో శ్రీ లక్ష్మీ దుర్గా శాంటిలిక్స్ అధినేత రుద్ర వెంకటరమణ 76వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి పేరున ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న రుద్ర దుర్గా ప్రసాద్, డాక్టర్ రమాదేవి, వారి మాతృమూర్తి కుటుంబ సభ్యులందరికీ ఆదర్శమని అన్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సామాజిక సేవలో భాగస్వాములైన ఈ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ ఆశీస్సులు అందించాలని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలని అన్నారు. అనంతరం వందలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నందున వారందరికీ శీతల పానీయాలు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు రుద్ర దుర్గా ప్రసాద్, సోదరి డాక్టర్ రమాదేవిలు మాట్లాడుతూ, పెద్దలు చెప్పిన విధంగా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని, అలాగే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్ర విజయ్ కుమార్, రుద్ర సత్యనారాయణ, రుద్ర సూర్యనారాయణ, రుద్ర రాము, బిల్డర్ బాబీ, కుదే రఘు నరేష్, ముమ్మిడి వీరబాబు, దేశినిడి రాంబాబు, పడాల వెంకటేష్ మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. 76వ జయంతి అంటే పుట్టినరోజు, ఈ రోజు పుట్టినటువంటి రోజు మాట. ఆ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పిల్లలు తల్లిదండ్రులు గుర్తుపట్టుకుని ఆ తండ్రి జ్ఞాపకార్థం ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి సంవత్సరం అలాగే మీరు అందరూ వచ్చి చక్కగా ముందు వెళ్తున్నారు కాబట్టి క్రమశిక్షణ పాటించండి. ఈ రోజుల్లో తండ్రులు గుర్తుపట్టుకున్న పిల్లలు ఎక్కడ కనబడతలేదు. అంటే ఒక సంవత్సరం నుంచి మర్చిపోతున్నారు. అలా ప్రతి సంవత్సరం వాళ్ళు చేయటం, మరి ఆ అమ్మాయి కూడా డాక్టర్ అవడం, ఒక ఆసుపత్రి కట్టడం, తల్లి కూడా వాళ్ళ పెంపకం అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం, పిల్లలు ఎలా ఉండాలనేటువంటిది వీళ్ళు చూసి నేర్చుకుంటే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచుతూ తల్లిదండ్రుల మీద గౌరవం ఎలా ఉండాలనేటువంటిది నేర్పితే మన వయసు అయిపోయి ఉన్నాం కాబట్టి మన పిల్లలు కూడా మనల్ని ఎలా చూడాలరా బాబు అంటే ఫోటో ఉన్నప్పుడు కాదు, బతుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూడాలరా అనేటువంటి భావన మీరు పిల్లలు కలగజేయమని చెప్పి కోరుకుంటూ, మరి ఎండ కూడా ఎక్కువగా ఉంది, ఇప్పటికే బాగా లేట్ అయింది కాబట్టి మా సోదరుడు రఘు కూడా మాట్లాడితే ఏమంటారు అందరికీ. ఇక్కడ పుట్టి పెరిగిన ఆవిడే హాస్పిటల్ పెట్టారు ఎక్కడ అనపర్తిలో, చాలా పెద్ద హాస్పిటల్. మొత్తం ఈ జిల్లాలో ఎక్కడా లేనంత పెద్ద హాస్పిటల్. అంటే మనకి ఇక్కడ ఉన్న స్వతంత్ర అలాగా గవర్నమెంట్ హాస్పిటల్ వాటిలాగే 200 బెడెడ్ హాస్పిటల్ అనపర్తిలో పెట్టారన్నమాట. అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి అందులో. గుండెకి, నరాలకి, మెదడుకి, పిల్లలు పుట్టింది, ఆపరేషన్లు, బోళ్ళు, యాక్సిడెంట్ కేసులు సర్వం ఉంటాయి. అలాంటి హాస్పిటల్ ఆమె వాళ్ళ నాన్నగారి పేరు పెడదాం అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల తన పేరునే పెట్టుకున్నారు, రమాదేవి హాస్పిటల్. దాంట్లో కూడా మన వార్డులకు సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు ఉన్నట్లయితే అక్కడ కూడా తన ఫ్రీ సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పడం జరిగింది. దానికి మీరు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుకుంటూ, అది కూడా మంచిగా సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మరి వారి కుమారులు ప్రసాద్ మాకు ఆపరేటర్, వాళ్ళ నాన్నగారు వారసత్వం తీస్తాడు. అలాగే సూర్యనారాయణ చిన్న అవుతాడు. అలాగే ఇంకో బ్రదరు, వీళ్ళిద్దరు కుమారులు కూడా విజయ్ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తారు. లాస్ట్ టైం మెడికల్ క్యాంపు 3 years బ్యాక్ పెట్టినట్టున్నారు కదా, మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు మన వార్డులో. అలాగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీరు అందరూ చల్లని దీవులు వాళ్ళకి అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ప్రసాద్ని మాట్లాడాలని కోరుకుంటున్నారు. మాట్లాడేది వెంకటరమణ గారు మా నాన్నగారండి. ఆయన 76వ జయంతి సందర్భంగా మేము ప్రతి ఏటా కూడా ఈ రోజున చీరల పంపకం అనేది జరుగుతుంది. వయసు వాళ్ళగా ఓకే ఆధ్వర్యంలోని ఆయన ఎప్పుడు కూడా మేము చేయడం ఒక ఎత్తు అయితే, ఆయన మా ప్రతి సంవత్సరం కూడా ఆయన వచ్చి మమ్మల్ని ఆయన ఆశీస్సులు మాకు ఇస్తున్నారు. కాబట్టి మేము ఎంతో సంతోషంగా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి పనులు చేస్తున్నాము. అలాగే మా హాస్పిటల్ కూడా గవర్నపతిలో ఓపెన్ అవబోతుంది. ఇది 200 బెడెడ్ హాస్పిటల్. యాక్చువల్గా డాడీ పేరుని ఓపెన్ చేద్దాం అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల నా పేరున రమాదేవి హాస్పిటల్ అని ఓపెన్ చేస్తున్నాం. ఈ విధంగానే ప్రతి ఏటా కూడా మేము ఈ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో చేయాలని మేము కోరుకుంటున్నామండి. మా స్నేహితులు ఎవరైనా
ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా అందరికీ మార్గదర్శి, మా అందరికీ కూడా ఆదర్శనీయులు మరి పెద్దలు మొత్తం కొండరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చేసిన పెద్దలు మొత్తం కొండరావు గారికి నమస్కరించుకుంటూ నమస్కరించుకుంటూ మరి స్థానిక 28వ వార్డు మంగళవారంపేటకు చెందిన రుద్ర వెంకటరమణ గారు మంచి మనిషి, సమాజ సేవకుడు. ఆయన ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఈరోజు ఆయన 76వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వారి సతీమణి, కుమారుడు ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అదే మాదిరిగా ఈరోజు కూడా మహిళలకు చీరల పంపిణీ, అలాగే ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా చేసుకుని తల్లిదండ్రుల విషయంలో పిల్లలు ఏ విధంగా నడవడుచుకోవాలన్నది నేర్చుకుని అందరూ కూడా ఈ విధంగా సమాజ సేవా కార్యక్రమాలు కోరుకుంటూ ఈ సందర్భంగా రుద్ర వెంకటరమణ గారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి సతీమణి, కుమారుడు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.